Hey guys, welcome back to my channel. I think this vlog gonna be crazy. అందరూ లేడీస్ మీకోసమే అని అనుకుంటున్నారా? కాదు, ఇది జెంట్స్ కోసం కూడా. మన నాచారంలో వాల్యూ హైపర్ జోన్ మార్కెట్ పడింది కదా, సో దాన్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాం మేము. సో మనకి బడ్జెట్లో ఉన్నాయా లేవా అన్నది సో ఈ వ్లాగ్లో చూసుకోండి, ఎక్కడ స్కిప్ చేయకండి. దిస్ గోనా బి వర్త్ ఇట్. మీకు ఇది వీడియో చాలా వర్త్ అనిపిస్తుంది. మీకు కొన్ని ప్రైస్ ట్యాగ్స్ కూడా చూపిస్తాను అండ్ మా ఒపీనియన్ కూడా మీతో షేర్ చేసుకుంటాము. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వ్లాగ్ మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. సో దట్ మీరు వాల్యూ జోన్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్నది ఈ వీడియో ఎండ్ వరకు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే వెళ్ళి అక్కడ అంతంత జనాల మధ్యలో టైం వేస్ట్ చేసుకునే కన్నా ఈ వీడియో చూస్తే సో దట్ ఇట్ విల్ బీ వర్త్ ఫర్ యూ. అండ్ మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మీరు ప్లాన్ చేసుకోండి మీరు ఏ కేటగిరీలో ఎక్కడ ఏం పర్చేస్ చేయాలో. కానీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఈ వాల్యూ జోన్ని. అస్సలు 0% కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇలా ఉంటుందని కూడా నాకు అనుకోలేదు. అబ్బా, మైండ్ బ్లోయింగ్. అబ్బా, అంత బాగుంది. మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకండి, మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఎంట్రన్స్లోనే మొత్తం గ్రాసరీస్ పెట్టేశారనమాట. ఫస్ట్ బ్యాగ్ చెకింగ్ ఉంటుంది, అంతా ట్యాగ్లు వేసి పంపించేస్తారు. నేను ఎక్కడ కట్ చేయట్లేదు, కంప్లీట్ రా వీడియో పెడుతున్నా సో దట్ మీకు కూడా అర్థమవుతుంది. No editing, nothing. It's completely raw. Okay? Watch it. కొనుక్కుంటే అయిపోతుంది కదా, బై వన్ గెట్ వన్. పదా ఇవైతే బాగుంటాయి. 50% ఆఫ్ అంట, అది కూడా
దీంట్లో అయితే అన్నీ ఇట్లనే ఉంటుందా ఆంటీ? కలర్ కలర్ టీ కప్స్ ఇది బాగుంది. 1000 రూపీస్ అంట. మనం ఆన్లైన్లో తెచ్చుకోవచ్చు. వచ్చిన వాళ్ళకి సాసర్లు కలిపి ఇద్దాం. మనం ట్రెండ్ సెట్ చేద్దాం ఇప్పుడు మళ్ళా. బాగున్నాయి. 75 రూపీస్ అంట అదమ్మా. 75 అంట. ఎగ్జిబిషన్ వస్తుంది నెక్స్ట్ మంత్. ఎగ్జిబిషన్ ఉంది ఫెబ్లా జనవరిలో. కానీ బాగున్నాయి. ఇదిగో ఇది చూడు. దీనికి మళ్ళా కానీ ఇది పెద్దగా క్వాలిటీగా అనిపించట్లేదు. ఐస్ క్రీమ్ కప్స్ 125 రూపీస్ 1 పీస్ అంట. చిన్న స్మాల్ పెగ్ గ్లాసు. పెగ్ గ్లాస్ 115 ఇది. సెక్షన్ మొత్తం స్పీకర్స్ అండ్ హెడ్సెట్స్గా ఉన్నాయండి. అవి కూడా చాలా రీజనబుల్గా 199 అంటే చాలామంది క్రౌడెడ్ ఉన్నారు. అసలు నాకు పోవడానికి కూడా ప్లేస్ లేదు. చూస్తున్నారు కదా అంతమంది ఉన్నారు. ప్రైస్ మిక్సీ
నేను మధ్యాహ్నం 1కి వెళ్ళా వాల్యూ జోన్కి, ఈవినింగ్ 7కి బయటకు వచ్చా. అంటే అర్థం చేసుకొని ఎంత హ్యూజ్ కలెక్షను. కానీ నేను తిరిగింది ఇంకా సగమే. వన్ సైడ్ రో మాత్రమే తిరిగా, ఇంకొక సైడ్లో ఇంకొక రో తిరగలేదు. బికాస్ ఆఫ్ ద క్రౌడ్ కూడా చాలానే వచ్చారు, ఎందుకంటే వీకెండ్ అండ్ దట్ టు ఫస్ట్. సో అందరికీ శాలరీస్ వచ్చుంటాయి, అందుకని అందరూ షాపింగ్కి వచ్చేసారు. బీభత్సంగమైన కలెక్షన్ ఉంది, చెప్పాలి బీభత్సంగా ఉంది కలెక్షన్ మాత్రం. మీరు వెళ్తే మంచిగా పాకెట్ ఫుల్గా మనీ పెట్టుకొని వెళ్ళండి. యూ విల్ గెట్, మీకు చాలా మంచి స్టఫ్ దొరుకుతుంది వెతికితే. ఇవి జస్ట్ నేను చూపించేది గ్రాసరీస్ మాత్రమే. గ్రాసరీ అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నవి మాత్రమే ఇంత ఉంది. బ్లాగ్ మాత్రం పెద్దగా అవుతుంది, చాలా లెంతీగా ఉందని మాత్రం అనుకోకండి. ఎందుకంటే నేను 1 అవర్లో కూడా కవర్ చేయలేను. నేను 7 అవర్స్, నేను 1 to 7 6 అవర్స్ నేను అందులో ఉన్నా అంటే అర్థం చేసుకోండి. నేను మొత్తం మీకు చూపించడానికి బ్లాగ్ తీసాను, కానీ డెఫినెట్గా నేను సెకండ్ టైం కూడా మళ్ళీ విజిట్ చేసి మళ్ళీ చూపిస్తాను ఇంకొక హాఫ్ పోర్షన్. ఇవి ఏం రిపీట్ చేయను, కానీ చాలా బాగుందండి. నేను కూడా చాలా పర్చేస్ చేశాను, ఇందులో చూపిస్తాను అవి కూడా. ఇది చూస్తున్నారు కదా, మొత్తం కిచెన్ ఐటమ్సే, అన్నీ బాగున్నాయి. సరే, కొంచెం కంఫర్టబుల్ ఫుట్వేర్ వేసుకొని వెళ్ళండి, ఎందుకంటే తిరిగి తిరిగి కాలు నొప్పిచ్చేస్తాయి, అంత పెద్దగా ఉంటుంది. మార్ట్ మాత్రం నాకు తెలిసి హైదరాబాద్లోనే ది బిగ్గెస్ట్ మార్ట్ అనుకుంటా. లులు మాల్ కూడా వెళ్ళా, కానీ నేను అది అంతగా మొత్తం చూడలే. బట్ హైపర్ మార్కెట్ నాకు అనిపించింది చాలా పెద్దగా ఉందని. స్టఫ్ కూడా అలానే ఉంది, లులు మాల్లో కూడా లేదనుకుంటా. అట్లాంటి స్టఫ్ హైపర్ మార్కెట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మోస్ట్లీ చాలామంది వచ్చి పర్చేస్ చేసేది మాత్రం బట్టలు. మీరు వస్తే మాత్రం ఒక్క క్లాతింగ్ కొనకుండా బయటికి వెళ్ళలేరు. అండ్ డామ్ ష్యూర్ అబౌట్ దట్, చాలా గట్టిగా చెప్తున్నా. అది మాత్రం మీరు స్కిప్ చేయకుండా, మీరు కొనకుండా వెళ్ళలేరు ఇంటికి. అంతా బాగుందండి, నేనే బిలీవ్ చేయలే. నాకు ఆ ప్రైస్కి, ఆ వర్త్కి నాకు ఆ బట్టలు వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. కొన్ని చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. మీరు ఖచ్చితంగా హైపర్ మార్కెట్కి విజిట్ చేయాలనుకుంటే డబ్బులు మాత్రం పెట్టుకొని రండి. మీకు మాత్రం బట్టల కొరతనే లేదు. మీకు 10 షాపులు తిరిగి 10 దగ్గర ఏమంటారు, మనం ఒక్కొక్క క్లాత్ ఒక్కొక్క దగ్గర, ఒక్కొక్క దగ్గర బాగుంటాయని చెప్పి వెళ్తామా? అవసరం లేదు. వాల్యూ మార్ట్కి వచ్చేసేయండి, మీకు అన్నీ దొరికిపోతాయి. నేను చెప్తున్నా కదా సీరియస్గా. మనం వెళ్ళి మనం టైం వేస్ట్ చేసుకొని అక్కడ ఇక్కడ అది బాగుంటుంది ఇది బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళి కొంటాం. నేను అందులో ఒక్కదాన్ని. ఇక్కడ తక్కువ కొంటే క్వాలిటీ ఉంటుంది అని చెప్పేసి ఎంత దూరమైనా వెళ్తా, కానీ అంతగా అవసరం లేదనిపించింది ఈ హైపర్ మార్కెట్ మా ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత. ఐ విల్ డెఫినెట్లీ గో అండ్ విజిట్ రెగ్యులర్లీ. అంత బాగుంది. చిన్న చిన్న వాటికి కూడా నేను వెళ్ళి ఇట్లా పర్చేజ్ చేసుకొని రావచ్చు. అంత బాగుందండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా స్టఫ్ ఉంటుందని. బాగుంది. ఇది స్పీకర్స్, ఇందాక చెప్పాక సెక్షన్లో అసలు ప్లేస్ కూడా లేదని ఆ సెక్షన్ ఇదంతా స్పీకర్స్ ఉన్నాయి. అండ్ హెడ్సెట్ మొత్తం ఎలక్ట్రానిక్ స్పీకర్స్దే. మా మోముగాడు అయితే చాలా ఎంజాయ్ చేశాడు. వాడు అసలు 6 అవర్స్ అసలు ఏ పిల్లలైనా కామ్గా అసలు ఉండడు. చూస్తున్నారు కదా,
ఆ బేబీస్ ఎంత మంచిగా వాళ్ళకి చాలా కంఫర్టబుల్, పేరెంట్స్ కూడా వచ్చిన వాళ్ళు చాలా బేబీస్ని కూడా చాలా కంఫర్టబుల్గా పెట్టి వాళ్ళు కూడా షాపింగ్ చేశారు. అండ్ ఇంకోటి మెయిన్ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉన్నారండి. ఎవ్వరు రూడ్గా లేరు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా మంచిగా చూపిస్తున్నారు. కాకపోతే ఇట్స్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఏదైనా స్టఫ్ ఓపెన్ చేసి అక్కడ పిచ్చిగా అక్కడ వేయకుండా దాన్ని ఎలా తీసామో అలా పెట్టేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళు స్టోర్ క్లోజ్ చేసే టైంకి మొత్తం ఇట్లా బట్టలన్నీ ఎక్కడిదక్కడ పాడేస్తే వాళ్ళకు కూడా టైం వేస్ట్ అవుతుంది. వాళ్ళకు కూడా ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది. సో దే కెన్ గో అండ్ స్పెండ్ సమ్ టైం, కొంచెం టైం స్పెండ్ చేస్తారు వాళ్ళ ఇంటికి వెళ్ళి. సో అందుకనే మీకు నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్, మీరు ఏదైనా సరే తీసిన ఏదర్ మెయిన్ క్లాతింగ్, ఎందుకంటే అది చాలా టైం పడుతుంది ఫోల్డింగ్స్కి. సో అందుకనే వెళ్ళి చూడండి. అండ్ ఈ ప్రైజెస్ చూస్తున్నారా, 375 కంట. ఎవరిస్తారండి ఇంత మంచి క్వాలిటీ? మనం ఇదే దిల్సుఖ్ నగర్ ఏ చార్మినార్ పోయి కొంటే కూడా ఆ 2 తీసుకొని ఇంతకి ఇస్తా అని చెప్తారు. ఇది చూడండి, నా క్వాలిటీ అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. క్వాలిటీ చాలా ప్రీమియం ఉందండి, మంచిగా ఉంది, చాలా బాగుంది. నేను రికమెండ్ కూడా చేయ క్వాలిటీ మంచిగా లేకపోతే, కానీ కొన్ని మట్టుకైతే చాలా బాగుంది. నాకు ఈ ప్రైజెస్లో నాకు ఎక్కడ దొరకదు అనిపించింది. This is gold. ఏది తీసుకోవాలి నేను? అది తీసుకోవాలనా? తీసేసుకోవాలనా? పాకెట్ మనీ నీ దగ్గర ఉందా? నువ్వు ఇప్పిస్తావా చెప్పు. సిల్వర్ ఇవి, అందుకే ప్రైస్ గోల్డ్ కవరింగ్, అందుకే ప్రైసెస్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి. అయినా కూడా 25% ఆఫ్ ఇస్తున్నాడు అంట, బాగుంది ఆఫర్. ఇది చూడొద్దుమా, 15,000 అంట. డ్రెస్సెస్ మీదకి బాగుంటాయి. బాగుంది కదా చీరాలు. ఏంటి పాలిస్టర్? చూడాలి.
ఇదేమో క్లాస్ అనిపిస్తుంది. శారీస్ అయితే డైలీ వేర్ దగ్గర నుంచి పట్టు శారీస్ వరకు అన్నీ ఉన్నాయి. అందులో కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉన్నాయి. ఇది చూస్తున్నారా, ఇదైతే ఆఫీస్ వేర్ అమ్మాయిలకి చాలా బాగుంటుంది అసలు. చాలా ఎంత అంటే పట్టుకుంటే సాఫ్ట్గా ఉంది, కాటన్ శారీ చాలా సాఫ్ట్గా ఉంది. సో ఇది మనకు ఆన్లైన్లో పర్చేస్ చేస్తే ఇంకెక్కువ ప్రైస్ అని చెప్తారు, కానీ ఇందులో మాత్రం చాలా రీజనబుల్గా ఉన్నాయి. అన్ని శారీస్ ట్రెండింగ్ శారీస్, ట్రెండింగ్ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉండే. చూస్తున్నారు, ఇవి చూడండి బనారసి, దీన్ని ఏదో అంటారు, ఇది కైండ్ ఆఫ్ సిల్క్లోనే అంటారు, దీని పేరు నాకు తెలీదు. బట్ బాగుంది శారీ మాత్రం, డిజైనర్ వేర్ చాలా బాగుంది. మనం వేరే షాప్స్ అంటే వేరే షోరూమ్స్లలో కొంటే మటుకు దీని ప్రైస్ 5K అంతా ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆఫర్ ఇస్తున్నారు అనమాట, 50% 20% ఉంది దీని మీద. ఈ ప్రైజెస్ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి. కలర్ కాంబినేషన్, డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. ఎవరైనా సరే ఈ కాలేజ్ వెళ్ళే అమ్మాయిలైనా ఆఫీస్ వెళ్ళే అమ్మాయిలైనా సరే ఒక్కసారి కొనుక్కోకుండా ఇంటికి మాత్రం వెళ్ళలేరు, అంత బాగుంటాయి. చాలా బాగుంది. వేసుకుంటే ఇచ్చే ప్రైజెస్ మీకు ఏమైనా హై ఇస్తే చెప్పండి, తెలుస్తుంది. శారీస్ కాస్ట్ కొంచెం వీళ్ళు హై పెట్టారు అన్నది. అండ్ దీనికన్నా తక్కువలో ఎక్కడ వస్తాయో కూడా చెప్పండి, సో దట్ నేను వెళ్ళి పర్చేస్ చేసుకుంటాను. కానీ కలెక్షన్ మాత్రం నాకు ఇక్కడ బాగా నచ్చింది. ప్రైజెస్ ఐ డోంట్ నో. సో మీరు ఎవరైనా ఈ శారీస్ ఇంకో వేరే దగ్గర ఎక్కడైనా పర్చేస్ చేస్తే ఆన్ ద బడ్జెట్ వచ్చిందా, లేకపోతే నేను చెప్పిన కాస్ట్ కన్నా ఇంకా హై ఎక్కువనే ఉన్నాయా చెప్పండి. కానీ బాగున్నాయి. పట్టు శారీస్ ఎంత నుంచి స్టార్ట్ ఉన్నాయండి? అది ఎవరు లేరు సెక్షన్ 2200 వద్దమ్మా. మీ దగ్గర ఆల్రెడీ ఉంది కదా కలర్, ఆ కలర్ బాగా నచ్చింది. అది 4000 ఉంది, అది లావెండర్ కలర్. ఏ మోమో ఇదేదో బాగుందిరా. సారీ మోమో సే హాయ్. హాయ్, బాగున్నాయా మోమో? డ్రెస్సెస్ బాగున్నాయి కదా. వా డ్రెస్ ఎంత క్యూట్ 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 ఉందిరా. మన బర్త్డే డ్రెస్కి అయితే ఇది బాగుంటుంది, సంగీత్కి వాటికి కదా మామ. బనారస్ విత్ లైనింగ్ ఇస్తుంది. టిడ్డొద్దు 3 పీస్ కొట్ చుడిదార్స్ ఉన్నాయి, 3 పీస్ కొట్టాల్సి ఉంది. ఎందుకు అట్రాక్ట్ అవుతుంది, అప్పటి నుంచి కలర్స్ అట్రాక్ట్ అవుతుంది కదా.
టాప్స్ ఉంటుండే కదా 3-4 వందల టాప్. ఈ బ్యాంగిల్ సెక్షన్లో అయితే చాలా క్రౌడెడ్ ఉంది. అన్ని బ్యాంగిల్స్ 179 ఆ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి. సో అందుకనేమో ఈ క్రౌడెడ్ కూడా చాలా మంది ఉన్నారు. బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. హెయిర్ క్లిప్స్ ఇవన్నీ బడ్జెట్ వచ్చేస్తుందండి. అరౌండ్ 40-50 అలా ఉన్నాయి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. 300 నుంచి 250 నుంచి స్టార్టింగ్ అవుతున్నాయి. ఇట్స్ గోస్ అప్ టు 2 to 3 డిపెండ్స్ అపాన్ బ్యాగ్ సైజ్ అండ్ అవి అండి. కానీ అన్నీ బయట దాంతో కంపేర్ చేస్తే సేమ్ ఇంచుమించు అవే ప్రైజెస్ ఉన్నాయి. ఏమి ఎక్కువ లేవు అనిపించింది హ్యాండ్ బ్యాగ్స్లో. అండ్ క్లిప్లలో అయితే అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ, ఇది లాస్ట్ ఇవ్వరా? ఇది ఇంకొక మోడల్ ఉండే మేడం, బటర్ఫ్లై. ఇది పోయింది. అవునా, చాలా బాగుంది ఇది. మోడల్స్ దొరకాలంటే కష్టం. ఇంకా ఇందులో ఈ వైట్ ఇవ్వరా వెనకాలది? ప్రైజెస్ కూడా పర్లే అండి. ఎందుకంటే బయట మన స్ట్రీట్ షాపింగ్ చేసినా కూడా మినిమం 150 ఉంది. కొన్ని ఐటమ్స్ ఓకే కాస్ట్కి, కానీ కొన్ని ఇది 150 బయట తీసుకున్నాక సేమ్ 150కి తీసుకున్నాను నేను ఇది. అందుకే మళ్ళీ నేను తీసుకున్నాను. 159 ఉంది. ఇక 9 రూపీస్ అంటే వర్తే అనిపిస్తుంది పోయి కొనే కన్నా. చాలా బెటర్. అయినా ఇప్పుడు ఇది దొరకట్లేదు, మళ్ళీ 150 కూడా దొరకట్లేదు అది. కొన్ని బాగానే ఉన్నాయి, రీజనబుల్గానే ఉంది. సో బట్ టు బై. నాకు ఆడపిల్లలు లేరే. I don't know how much I spent right now. Ooh, so cute. Aha. Just ఎంత ఉంది? $279 లాస్ట్ ఎంత? ఇగో నీకు ఇంట్లో ఏం నచ్చితే తీసుకోకో. బట్టలు 130 అనుకుంటా. నీకు ఏ బ్రేస్లెట్ కావాలన్నా కదా, ఏది నచ్చితే బ్రేస్లెట్ తీసుకో. బట్టలు మీరేనా? ఓకే. ఇది ఎంత ఉంది ప్రైస్ కనిపించట్లేదు. పైన 279 రాస్తుంది. ఓకే, దీనికి లేదు అందుకనే. అన్నీ అంతే ఉన్నాయండి. ఇది ఒకటి తీసియరా?
ఒరిజినల్ బీచ్ క్యూట్ స్టఫ్ ఉంది. ఎంత బాగుందో ఇది. 199 అరే ఇది కూడా వేసేసుకుంటుంది కదా. నెక్స్ట్ టైం ఇది కూడా చాలా క్యూట్ ఉంది. నెక్స్ట్ టైం ఏముంటాయి. ఎంకే బ్యాగ్ కూడా ఉంది దీంట్లో. జస్ట్ 2800 మాత్రమే. ఇది మనం ఆన్లైన్లో కొంటే 30,000-40,000 ఉంటుంది. కానీ అది ఒరిజినల్, ఇది డూప్ అన్నమాట. కానీ ఇప్పుడు నాకు తెలిసి మన హైదరాబాద్లో కూడా డూప్స్ అమ్మే స్టోర్స్ కూడా వచ్చేసాయి. ఇంతకుముందు మన హైదరాబాద్లో డూప్స్ ఎక్కడ అమ్మరు, అది ఫారిన్ కంట్రీస్లలో డూప్స్ అమ్ముతుండే. కానీ ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా ఫస్ట్ కాపీస్ తీస్తున్నారు. సో అట్లా కొన్నా కూడా ఇది వాటికన్నా తక్కువనేమో అనిపించింది. అండ్ ఇక్కడ 199 రూపీస్కి ఏ టాప్ అయినా 199 రూపీస్కే. క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూసినాక జనాలు ఎలా అంటే అలా ఉన్నారు. అంటే మనం బేసిక్గా ఎక్కడ తక్కువ ఉండాలి, క్వాలిటీ ఉండాలి. మనం చూసేదే అది, అందరూ అదే చూస్తారు. అందుకనే క్రౌడెడ్ అట్లా ఉందన్నమాట. కొన్ని క్లాత్స్ దగ్గర కొన్ని దగ్గర మాత్రం జనాలు చాలా ఉన్నారు. అందులో ఇది ఒకటి. మస్ట్ ట్రై దిస్ మార్ట్ అంటే కుర్తీస్ కొనుక్కోండి, బాగుంది. మనకి ఇదే 249 లేకపోతే 300, 399 అలా పెట్టి అమ్ముతారు. ఇక్కడ మాత్రం 199, జస్ట్ 199 మాత్రమే. ఇక్కడ అన్ని చున్నీస్ అవైలబుల్ ఉన్నాయి. అన్నీ ఒక అమ్మాయికి కాదు, ఒక ఫ్యామిలీకి నీడ్ ఏవైతే అవసరమో అవి అన్నీ ఉన్నాయండి. అసలు ఇది లేదు అని ఏం లేదు. నాకు తెలిసి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఒక్కటే లేదేమో, మిగతా అయితే అన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదా, టీషర్ట్స్. అసలు స్టఫ్ అయితే నాకు ఎంత క్యూట్. చూసిన ఫ్రాక్ చాలా క్యూట్ ఉన్నాయి తెలుసా. అసలు పోతే చిన్న పిల్లలు అంటే చిన్న ఆడపిల్లలు ఉన్న మాత్రము కొనకుండా అయితే ఆగలేరు. మా మొమ్మగడ అయితే ఎవరేమడ వాళ్ళు కనిపిస్తే వాళ్ళ వెనకాల వెళ్ళిపోతున్నాం. మా మాత్రం బోర్ కొట్టేసింది ఇంతసేపు తిప్పేసరికి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. అన్నీ ట్రెండింగ్లో, ఓల్డ్ ఫ్యాషన్ అంటూ ఏం లే, అన్నీ ఆన్ ద స్పాట్. ఈరోజు మన మార్కెట్లో ఏ ట్రెండ్ అయితే నడుస్తుందో ఆ ట్రెండ్ ఈ స్టోర్లో ఉన్నాయి. చూస్తున్నారా, ఈ ప్యాంట్స్ ఎక్కువ టీనేజర్స్ వేసుకుంటారు. క్వాలిటీ టాప్ నాచ్ ఉంది, టాప్ నాచ్ అసలు క్వాలిటీ. అమ్మాయిలకేనా అని అంటారేమో, కాదు, జెంట్స్కి కూడా ఇచ్చి పాడేశారు. అసలు అన్ని బ్రాండ్స్, టాప్ బ్రాండ్స్ ఉన్నాయండి ఇక్కడ. అన్నీ ఇచ్చి పాడేశారు తెలుసా. ఎంత బాగున్నాయి అంటే మన ఆచారంలో మన దగ్గరలో ఇట్లాంటి ఒక మార్ట్ వచ్చి చాలా మంచి పని చేశారు అందరికీ. ఎందుకంటే మనం షాపింగ్ చేయాలంటే ఎక్కడెక్కడో పోవాలి, పంజాగుట్టకి. అంటే ఇప్పుడు మాల్స్లలో కొంతమంది, చాలామంది స్పెసిఫిక్గా మాల్స్లలో చేస్తారు, ఎందుకంటే కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. కొంతమంది స్టోర్స్లలో చేస్తారు, డిపెండ్స్ అపాన్. కానీ నాకు అనిపించింది అటు ఇటు పోయే కన్నా విశాల్ మార్ట్కి వచ్చి తీసుకొని పోవడం. అబ్బా, ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే అస్సలే కాదు. ఇది నా ఒపీనియన్, నా జెన్యూన్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ నియర్ బై ఉంటే మటుకు వెళ్ళి జస్ట్ చెక్ ఇట్ అవుట్. నియర్ బై లేకపోయినా కూడా నేను చెప్పేది ట్రూతా కాదా అన్నది కూడా చెక్ చేసుకోండి. 50% ఆఫ్ ఇస్తున్నారండి. ఎవరిస్తారండి? అంటే మేబీ స్టోర్ ఓపెనింగ్ కాబట్టి ఇస్తున్నారు, మనం వెళ్ళి గ్రాబ్ చేసుకోవాలి కాబట్టి మనం చేసేసుకోవాలి. ఆఫర్ ఉంది కానీ
డ్రెస్సెస్ అయితే చాలా బాగుంది. క్లాతింగ్ అయితే అస్సలు చెప్పక్కర్లేదు, నాకైతే బాగా నచ్చేసింది క్లాతింగ్ అయితే. కొన్ని అంటే నేను అన్నీ కూడా చెప్తున్నా కదా, యాజ్ పర్ ప్రైస్ కొన్ని నాకు చాలా మంచిగా అనిపించినాయి. ప్రైస్ పెట్టిన ప్రైస్కి బయట కంపేర్ చేస్తున్న దానికి ఇవి నాకు మంచిగా అనిపించినాయి. కొన్ని నాకు హై ప్రైజెస్ అనిపించినాయి, నేను పర్చేస్ చేయలేదు. అది ఎవరికి తెలుస్తుందని మనం నార్మల్గా వెళ్తూ ఉంటే అమ్మో ఇంత ప్రైజా, మనకి ఇక్కడ వెళ్తే అంత తక్కువకి వస్తుంది అని అనిపిస్తుంది. కొన్ని నాకు అట్లా అనిపించినాయి, కొన్ని నాకు బడ్జెట్లో అండ్ నాకు బయట దాంతో కంపేర్ చేసుకుంటే అండ్ తక్కువలో వచ్చినాయి అన్నమాట, తక్కువ అనిపించింది. నేను కొన్ని వాల్యూ మార్ట్లో నైట్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా నాకు కొన్ని ఏమనిపించినాయి అంటే, మై ఒపీనియన్, ఇప్పుడు మనము సపరేట్ వేరే షాపింగ్ మాల్స్లో కొనుక్కుంటాం కదా, బై 249, 349 అవి ఇవి, నాకెందుకు ఇందులో కూడా సేమ్ అవే ప్రైస్ అనిపించినాయి. మేబీ మాట అయితే కొంచెం తక్కువ, కొంచెం రీజనబుల్గా పెట్టుంటే, అట్లీస్ట్ చిన్నపిల్లల బట్టుకైనా రీజనబుల్గా పెట్టుంటే మేబీ బాగానే ఉండనిపించింది. బట్ నాట్. చూడాలి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఏమన్నా ఉంటే చూద్దాం. అండ్ అమ్మాయిలు చిన్న బేబీస్, ఇన్ఫాంట్ బేబీస్కి అబ్బా ఏమన్నా ఉన్నాయా డ్రెస్ డిజైన్స్, ఒక్కొక్కటి చూస్తుంటే మెల్టింగ్ ఉంది, అంత బాగున్నాయి, అంత అంటే అంత బాగున్నాయి ఆ డ్రెస్సెస్ అయితే. క్యూట్గా ఉన్నాయి తెలుసా. ఐ డోంట్ నో అబౌట్ ప్రైస్. దీంట్లో కూడా సేమ్, కొన్ని హై ఉన్నాయి, కొన్ని లో ఉన్నాయి, మనం అన్నీ చెక్ చేసుకొని తీసుకోవాలి. కానీ ఇది చూడండి, ఈ డ్రెస్కి ఎంత బాగుంది ఈ డ్రెస్. నచ్చితే తీసుకోవాల్సిందే అంతే, అంత బాగుంది. ఈ క్రిస్మస్కి కలెక్షన్ అయితే బాగుంది, న్యూ ఇయర్ క్రిస్మస్కి చాలా బాగుంది.
క్లాత్ పీసెస్ మీద 50% ఆఫ్ ఉంది మెన్స్లో. ఈ రేమండ్ సెక్షన్స్ అనుకుంటా, రేమండ్స్లో కూడా 50% ఆఫ్ ఉంది. అన్నీ కట్ పీసెస్ అనమాట, బాగున్నాయి చాలా. 50% ఆఫ్లో ఇస్తున్నారు వాళ్ళు. ఎవరైనా నియర్ బై ఉంటే వెళ్ళి ట్రై చేయండి. మీ ఫాదర్స్ ఆర్ హస్బెండ్స్ ఎవరైతే అలా స్టిచ్ చేసుకొని వేసుకునే వాళ్ళు ఉంటే వెళ్ళి డెఫినెట్గా ట్రై చేయండి. ఇట్స్ వర్త్ ఇట్ అనిపిస్తుంది మీకైతే బయట మనం స్టోర్స్లో కొంటే. అండ్ కొన్ని 50% ఉన్నాయి, కొన్ని లేవు, కొన్ని 50% కూడా లేవు, జస్ట్ 10%, 15% అలా ఉన్నాయి. చూడండి ఒకసారి అయితే వెళ్ళి అయితే విజిట్ చేయండి. హైలాండర్ కూడా ఉంది, బాయ్స్ హైలాండర్ ఉంది. ఈ ప్రింట్స్ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా ఇంకోసారి వెళ్ళి షాపింగ్ చేయాల్సిందే ఈ బట్టలది. సేమ్ ఆఫర్స్ ఇస్తే బాగుండు అప్పుడు కూడా. రేర్ ర్యాబిట్ కూడా పెట్టారు ఇక్కడ. మాకు నియర్ బై వచ్చేసింది కాబట్టి ఇంకా నేను ఎక్కడికి పోయే అవసరం లేదు. మా వాళ్ళు జాక్ అండ్ జాన్స్, లివీస్, యుఎస్ పోలో, ముఫ్టీ, యారో, ఈ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. రేమండ్స్, రామ్రాజ్. మెన్స్కి అయితే కంప్లీట్ మనం రెగ్యులర్గా వాడే బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. కలెక్షన్ కూడా అంతే యూనిక్గా ఉన్నాయి. సో మెన్స్ ఈ వీడియో ఎవరైతే చూస్తారో కూడా వెళ్ళి షాపింగ్ చేసేయండి ఆఫర్స్ ఉన్నప్పుడే. అండ్ ఎవరైనా మీ బ్రదర్స్ కానీ మీ హస్బెండ్స్ అయినా ఇంకా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా వాళ్ళని తీసుకొని వెళ్ళి షాపింగ్ చేయించేసేయండి ఆఫర్ వెళ్ళకముందే. అండ్ దే లవ్ ఇట్. వచ్చేసాము. ఎంత క్రౌడ్ ఉందో చూడండి. 15 కౌంటర్స్ ఉన్నాయి, అన్నీ ఫుల్ అయిపోయినాయి. నాకు ఒక 40 minutes పట్టింది బిల్లింగ్ అవ్వడానికి. సో ప్లాన్ యువర్ డే అకార్డింగ్లీ. మీరు వీకెండ్స్ పోతే నాలాగే స్టక్ అయిపోతారు. సో డోంట్ గో ఆన్ వీకెండ్స్. వీక్ డేస్లో వెళ్ళండి, టైం తీసుకొని వెళ్ళండి. కానీ ఎర్లీ మార్నింగ్స్లలో వెళ్ళండి. 10 o'clock స్టోర్ ఓపెన్ చేయగానే వెళ్తే మంచిగా ఉంటుంది. ఇది బయటకు వచ్చాక ట్రాన్స్ఫార్మర్ ఉంది, బాగున్నాయి. ఇది అంతా చాలా ఫుట్వేర్ వేసుకొని వెళ్ళండి అండ్ ఎక్స్ప్లోర్ చేయండి. బాగుంది, మాట అయితే బాగుంది, వెళ్ళి చూడొచ్చు. 6 hours మేము షాపింగ్ చేసామంటే మాకే నమ్మబుద్ధి అవుతలే. వన్స్ లోపలికి వెళ్ళి బయటికి వచ్చేసరికి చీకటి అయిపోయింది. సో అదండి మా ఈరోజు డే బ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చితే థ్యాంక్ యూ సో మచ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. నేను ఇంకేమైనా స్కిప్ అయినా, నేను చెప్పాల్సింది నేను చెప్పలేకపోయినా మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ. చూడు మా మమ్మ కూడా చాలా హ్యాపీ అయ్యాడు బయటకు వచ్చినందుకు. థ్యాంక్ యూ, బాయ్.